సాధారణ రోజులకి ఈ బ్రహ్మోత్సవాలకి ఉన్నటువంటి ఈ భేదం ఏంటి స్వామి? బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఎట్లా అయింది అనే దాన్ని మనం పరిశీలించినట్లయితే భక్తులు స్వామివారిని చూస్తేనే ముగ్ధ మనోహరంగా తన్మయత్వానికి లోనైపోతూ ఉంటారు. మరి మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయి స్వామి? స్వామివారితో ఒక తండ్రికి ఒక తాతయ్యతో ఉన్నటువంటి అనుబంధాన్ని మాకు ఏర్పడిపోతుంది. స్వామివారి వెనక చెమట పడుతుందని చెప్పేసి, స్వామివారి పాదాలు మీరు స్పృశించిన సందర్భంలో అవి మెత్తగా ఉంటాయని చెప్పేసి, సో రకరకాలైన ఏమైనా వాస్తవాలే. పాదాలు మెత్తగా ఉండడము, స్వామివారి వెనకాల చెమట పట్టడము, నిజంగా జటాజూటాలు, నాగాభరణాలు ఇవన్నీ స్వామివారికి ఉండేయన స్వామి వాస్తవంగా. ఆ యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఉంది కాబట్టి స్వామివారికి సంబంధించి సేవించినటువంటి వాళ్ళలో చాలామంది అన్యమతస్థులు కూడా గతంలో ఉన్నారు. దానికి ముఖ్యంగా సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు స్వామివారు పెళ్లికి తీసుకున్న అప్పు కుబేర పత్రం మన దగ్గర ఇంకా ఉంది అంటారు. కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నట్టు, కలియుగాంతం వరకు ఈ అప్పుకు వడ్డీ కడుతున్నట్లు. తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షలతో ఫేస్ టు ఫేస్ విత్ రాజు మీ ప్రైమ్ 9లో. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారికి జరిపేటటువంటి కైంకర్యాలు, స్వామివారి బ్రహ్మోత్సవాల జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు, అంతేకాకుండా స్వామివారికి చేసేటటువంటి సేవలు, స్వామివారికి నివేదించే నివేదనలు, స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు, వీటన్నిటి మీద కూడా భక్తులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. అంతేకాకుండా తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరిగేటటువంటి నిత్య పూజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు, అలాగే ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. సో వీటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి మాధ్యమాల్లో వాటికి సంబంధించినటువంటి వివరణలు వస్తున్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటివి ఇంకా కూడా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే తిరుమల శ్రీవారికి నిత్యం జరిగేటువంటి కైంకర్యాలు ఏంటి, బ్రహ్మోత్సవాల సందర్భంగా అసలు ఈ బ్రహ్మోత్సవాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, తిరుమల తిరుపతికి సంబంధించి టిటిడి పరిధిలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా తిరుమల దేవాలయం ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా వెలుగొందింది. సో వీటితో పాటు తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరిగినటువంటి అపురూపమైనటువంటి ఘట్టాలు, అలాగే స్వామివారితోటి ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం, వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నా ముందు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమో వెంకటేశ్వర. ఏంటి స్వామి, బ్రహ్మోత్సవాలు వేలైంది, బ్రహ్మాది దేవతలు గరుడ పట్టం కోసం, ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి ఎలా జరగబోతున్నాయి బ్రహ్మోత్సవాలు? ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ వైభవంగా నిర్వహించడానికి అర్చకుల పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి అనే విషయమై అనేక సార్లు వాళ్ళు ఆలోచించి అనేక మంచి నిర్ణయాలు తీసుకొని భక్తుల సౌకర్యార్థంగా ఈ బ్రహ్మోత్సవాలు ఎలాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లన్నీ కూడా వారు అన్నీ ఆలోచన చేసి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అన్ని విభాగాలు సమిష్టిగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులకి, స్వామివారికి కైంకర్యాలకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు చేపట్టి అన్ని ఏర్పాట్లు ప్రారంభమై పూర్తయి వస్తూ ఉన్నాయి. అంటే 9 రోజుల పాటు స్వామివారు అనేక వాహనాల్లో విహరిస్తూ భక్తులకి దర్శన భాగ్యం కలిగించబోతున్నారు. అంటే సాధారణ రోజులకి ఈ బ్రహ్మోత్సవాలకి ఉన్నటువంటి ఈ భేదం ఏంటి స్వామి? స్వామివారు శ్రీ వైకుంఠంలో ఉంటారు. శేషపాన్ పైన పవళించి లక్ష్మీ అమ్మవారితోటి వైకుంఠంలో ఉంటారు. మనకి కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి భూలోకంలో అవతరించాలని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కోరుకున్న మీదట ఈ కలియుగాంతం వరకు భూలోకంలో తగిన పూజా విధానాలు, అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా నేను ఉన్నప్పుడు నాకు జరిగే విధి విధానాలు, పూజా కైంకర్యాలు ఎలా జరపాలా, ఏ విధమైన విధానాన్ని అనుసరించాలని ఋషులందరినీ పిలిచి స్వామివారు కోరుతారు. ఋషులందరూ కూడా వచ్చి స్వామి మీకు సంతృప్తికరమైన సేవా విధానాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది అసంభవమైన విషయంగా ఉంటుంది.
కాబట్టి దీనికి మీరే ఒక తరుణోపాయాన్ని సూచించమని దేవతలు ఋషులందరూ కూడా స్వామివారిని కోరుతారు. అప్పుడు స్వామివారి యొక్క ఆత్మస్వరూపంలో నుంచి శ్రీ వికనశ మహర్షి అనే ఒక మహర్షిని ఆవిర్భవింపజేస్తారు. ఆయన శంకు చక్రాలతోటి దండంతో శ్రీ వికనశ మహర్షి వారు స్వామివారి ఆత్మస్వరూపంగా ఆవిర్భవిస్తారు. ఆయన ద్వారా భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షుల ద్వారా ఈ యొక్క వైఖానస ఆగమోక్తమైన పూజా విధానాన్ని అంతా కూడా వారు తయారు చేయడం, దాన్నంతా కూడా విధి విధానాలు ఏర్పాటు చేయడము, ఆ శాస్త్రాన్ని అంతా కూడా నిర్దిష్టంగా ఏర్పాటు చేయడం అనేది ఈ ఋషుల ద్వారా జరిగిన కార్యక్రమం. ఇదంతా కూడా ఈ కలియుగాంతం వరకు స్వామివారికి ఆరాధనలు, తర్వాత అర్చకుడు ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు చదువుతూ ఉండాలి, ఎలా శుచి శుభ్రతగా ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఎలాంటి విద్యాభ్యాసాన్ని అభ్యసించాలా, వాళ్ళకి శరీర సంస్కారాలు, దేహ సంస్కారాలు, గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏ రకమైన సంస్కారాలతో వాళ్ళంతా కూడా శుచిగా ఉండటానికి ఈ శాస్త్రాల్లో ఏ విధమైన మార్గాలు అన్వేషించాలని చెప్పి ఇవన్నీ కూడా వారు ఈ యొక్క శాస్త్రాల్లో తెలియపరచడం జరిగింది. గర్భంలో ఉన్నప్పుడే శ్రీమంతంలో జరిగే ప్రత్యేక వైదిక కార్యక్రమాన్ని వికనములింద్ర వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గర్భంలో ఉన్నప్పుడే మనకి ఈ వైఖానసాలలో వారికి శంకు చక్రాలన్నీ కూడా గర్భంలో ఉన్నప్పుడే మంత్రపూర్వకంగా హోమాల పూర్వకంగా ఒక పాయసంలోకి ఈ యొక్క శక్తిని అంతా ఆపాదించి ఆ పాయసాన్ని తినిపించడము, ఈ దర్భను కాల్చి ప్రత్యేకంగా శంకు చక్రాలన్నీ కూడా గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేయడము, తర్వాత వారు జన్మించిన దగ్గర నుంచి నామకరణము, అన్నప్రాసన, ఉపనయనము, చౌళోపనయనము, చెవులు కుట్టడము, శిఖ ఏర్పాటు చేయడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా దానికి సూచించిన విధి విధానాలు చాలా ఉన్నాయి ఆగమ శాస్త్రాల్లో. ఆ ప్రకారంగా ఈ వికనసులు, వైఖానసులు స్వామివారికి పూజ చేసేవారంతా కూడా ఎన్నో సంస్కారాలు పూర్తి చేసుకున్నాక వేద విద్యని, వైఖానస ఆగమాన్ని అభ్యసించిన తర్వాత స్వామివారి పాదసేవ అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ పాదసేవలో మొట్టమొదటిసారిగా తండ్రి అనుజ్ఞతోటి స్వామివారి అష్టాక్షర నామాన్ని జపించుకుంటూ శ్రీవారి దివ్యమైన పాదకమలాలను స్పృశించి ఈ యొక్క సేవ, ఈ యొక్క జీవితము స్వామివారికి అంకితం అంటూ ఆ యొక్క స్వామివారి అనుజ్ఞ తీసుకొని ఆ కార్యక్రమంతో ఇక్కడ అర్చకత్వం మొదలవుతుంది. స్వామివారు ఈ భూలోకంలో ఆవిర్భవించిన తర్వాత శ్రీ వికనమునిందుల వారు ఏర్పాటు చేసిన విధంగా స్వామివారికి ఆరాధన కైంకర్యాలన్నీ జరపబడుతూ ఉంటాయి. స్వామివారు స్వయంభూ మన్వంతర కాలంలో ఈ భూలోకంలో అవతరించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. స్వయంభూ మన్వంతరం అంటే ఒక మనువు పరిపాలన 71 మహాయుగాలు ఉంటాయి. ఒక మహాయుగము అంటే కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగంగా మనకి పంచాంగంలో కూడా సూచించబడి ఉంటుంది. ఈ మహాయుగాలు 71 మహాయుగాలు ఒక మనువు పరిపాలనలో ఉంటుంది. మనకి స్వయంభూ మన్వంతరంలో ఆది కలియుగంలో స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్లు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. తర్వాత మనకి ఇప్పుడు 6 మనువుల పరిపాలన పూర్తి అయిపోయింది. స్వయంభూ మనువు తర్వాత స్వారోచిష మనువు, ఉత్తమ, తామరస, రైవత, చాక్షుష. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. అయితే ఈ యొక్క యుగాలంతా అంతరించిపోయిన తర్వాత ఈ భూమండలం అంతా కూడా సముద్ర జలాల కింద వెళ్ళిపోతాయి. భూమండలం అంతా కూడా జలాలతో ఆవహింపబడి ఉంటుంది. తర్వాత స్వామివారు ఈ యొక్క సృష్టిని పునర్జీవ చేయడము, తర్వాత ఈ యొక్క యుగం ప్రారంభం కావడం అనేది ఈ యుగాలన్నీ కూడా ఈ విధంగా జరపబడుతూ ఉంటాయి. అట్లాగా మనకి ఇప్పుడు స్వయంభూ మన్వంతర కాలంలో స్వామివారు సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు ఇక్కడ ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ కలియుగ ప్రారంభంలో ఈ తిరుమల క్షేత్రంలో శ్రీ వరాహస్వామి వారి సేవ చేసుకుంటూ ఉన్న గోపీనాథ్ దీక్షితులని మా మూల పురుషులకి స్వామివారి స్వప్నంలో కనపడి దక్షిణ నైరుతిలో ఈ వరాహస్వామి ఆలయానికి పుష్కర్ణికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకంలో స్వామివారి యొక్క శిలాస్వరూపం ఉన్నది. దాన్ని మీరు ప్రతిష్ఠించి శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో పూజా కైంకర్యాలు నిర్వహించవలసిందని గోపీనాథ్ దీక్షితుల వారికి స్వామివారి సెలవు ఇవ్వడం, తర్వాత గోపీనాథ్ దీక్షితులు రంగదాసు అనే భక్తుని సహాయంతో గోక్షీరంతో ఆ వాల్మీకం పుట్టనంతా కూడా కరిగించి వేయడం, తర్వాత స్వామివారి స్వరూపాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి చిన్నవారి శక్తి కొలిగి ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేయడము, స్వామివారి ఆరాధన వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం నిర్వహణ ప్రారంభమైందన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి అనేక మంది రాజులు వచ్చి స్వామివారిని ఆ కాలంలో దర్శనం చేసుకొని వారంతా విజయాలు సిద్ధించిన తర్వాత స్వామివారి ఆలయ నిర్మాణాన్ని అంచెల వారీగా నిర్మాణం చేయడం జరిగింది. మొదట స్వామివారి స్వయంభూ మన్వంతర కాలంలో ఇక్కడ ఆవిర్భవించినప్పుడు దేవతల యొక్క ఇంజనీర్ అయినటువంటి విశ్వకర్మ చేత ఈ ఆలయాన్ని నిర్మింపచేశారని
మణులు రత్న మాణిక్యాలతోటి ఈ ఆలయ నిర్మాణం జరిగిందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. తర్వాత అనేక వేల యుగాలు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కలియుగంలో మన మహారాజులు చక్రవర్తులంతా కూడా అంచెల వారీగా శ్రీవారి ఆలయాన్ని నిర్మాణం చేయడం, ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని సుమారు 14వ శతాబ్దం వరకు ఈ ఆలయ నిర్మాణం అంతా జరిగింది. మొదట 3-4 శతాబ్దాల్లో గర్భాలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తుంది. తర్వాత విమాన ప్రాకారము, సంపంగి ప్రాకారం ఇవన్నీ కూడా 13, 12, 14 శతాబ్దాల్లో అంచెల వారీగా ఈ యొక్క ఆలయ నిర్మాణం అంతా జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం నిర్విఘ్నంగా స్వామివారికి మా తరాల వాళ్ళంతా కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహించారు. స్వామివారి అనుగ్రహం చేత ఈ జన్మని స్వామివారి సేవకి అంకితంగా మా పూర్వీకుల నుండి మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుమారు 40 మంది 4 కుటుంబాల వారు స్వామివారి సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమైన అంశం చెప్పారు మీరు. వైఖానస ఆగమం చేసేటటువంటి వాళ్ళేనా? లేకపోతే మీ 4 కుటుంబాల వారికే ఈ గర్భంలో ఉన్నప్పుడే స్వామివారికి సంబంధించినటువంటి ఆ విద్యని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉందా? మొత్తం వైఖానసులందరికీ కూడా ఈ యొక్క శాస్త్రము సాంప్రదాయం ఒకే విధంగా ఉంటుంది. వారి వారి దేవాలయాల్లో వారికి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేహ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం, తర్వాత పూజా విధానాలన్నీ కూడా స్థానిక ఆచార సాంప్రదాయాలను బట్టి కొద్ది భేదం ఉండొచ్చే కానీ మూలమైన విషయాలు, మూలమైన స్వామివారి ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమంలో శ్రీ వికనో మునీంద్రుల వారు సూచించిన విధానాన్నే ఇప్పుడు ద్వారకా తిరుమల, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయము, ఇతర కొంచెం ప్రత్యేకమైన ఆలయాలన్నీ వైఖానస ఆగమంలో నడిచే ఆలయాలన్నీ కూడా ఈ యొక్క వారి వంశ పరంపరానుగతంగా అక్కడ ఈ వైఖానస ఆగమం ప్రకారమే వారికి అందరికీ కూడా ఆగమం ఒకటే ఉంటుంది. విధి విధానాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే మామూలుగా జన్మించినప్పుడు వేదం చదువుకోవడం, వేదం ద్వారా స్వామివారి సేవ చేయడం అనేది ఇప్పటి వరకు కూడా అందరికీ తెలిసింది. సో ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను. అంటే గర్భంలో ఉన్నప్పుడే ఈ శాస్త్రీయతని కావచ్చు, లేకపోతే ఆ సాంప్రదాయాన్ని అవలంబించేటటువంటి పద్ధతి అనేది ఇంకా కూడా అది కంటిన్యూ అవుతుంది సార్. ఖచ్చితంగా అష్టాదశ సంస్కారాలు అని చెప్పి మాకు ప్రత్యేకంగా ఈ వైఖానస గ్రంథాలలో ఈ సంస్కారాలన్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఉన్నాయి. ఆ విధంగా వివాహం వరకు, వివాహం తర్వాత గర్భం దాల్చినాక గర్భంలో శ్రీమంతంలో జరపవలసిన వైదిక కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాల ద్వారా ఆ జన్మించే శిశువుకి ఆ పవిత్రతని చేకూర్చే విధంగా ప్రత్యేకమైన వైదిక క్రియలన్నీ కూడా వికనో మునీంద్రుల వారు నిర్వచించి ఉన్నారు. ఈ అష్టాదశ సంస్కారాలన్నీ కూడా విశేషంగా వైఖానస ఆగమంలోనే చెప్పబడి ఉన్నాయి. సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపమైనటువంటి వికనో మునీంద్రుల వారు ఈ యొక్క విధానాలన్నీ నిర్దేశించారు. ఇంత జరిగిన తిరుమల క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించింది కన్యామాసం శ్రవణ నక్షత్రంగా మనకి పురాణాల్లో తెలుస్తూ ఉంటుంది. మనకు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఎట్లా అయింది అనే దాన్ని మనం పరిశీలించినట్లయితే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ఈ యొక్క బ్రహ్మోత్సవాల దగ్గరుండి ఈ భూలోకంలో స్వామివారు ఆవిర్భవించిన తర్వాత నిర్వహించారని చెప్పి, తర్వాత శ్రీ వైఖానస ఆగమోక్తంగా బ్రహ్మదేవులు వారు ఆజ్ఞాపించిన మీదట ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ నేటికి అవిచ్ఛిన్నంగా ఆ యొక్క సాంప్రదాయపరంగా వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రంలో స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు. అక్కడి నుంచి మొత్తం 9 రోజుల పాటు వైభవంగా ఈ నవాహ్నికంగా 9 రోజుల బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం అనేది ఆగమశాస్త్రంలో ఉత్తమోత్తమంగా చెప్పబడింది. ఆ విధానాన్ని అనుసరించి నేటికి కూడా అవిచ్ఛిన్నంగా ఆ యొక్క బ్రహ్మోత్సవము ఆగమోక్తంగా స్థానిక ఆచార సాంప్రదాయాలను అనుసరించి ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం స్వామివారి ఉద్భవం జరిగింది, స్వామివారు ఇక్కడ అర్చామూర్తిగా నిలిచారు అని చెప్పేసి మీరు చెబుతున్నారు. 14వ శతాబ్దం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అయితే మీరు స్వామివారి పాదసేవ చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి దీక్షితురాలు. మరి అలాంటి సందర్భంలో మీకు భక్తులకి కేవలం ఒక లిప్తో పాటు అంటే కనురెప్ప మూసి తెరిసినంత కాలం స్వామివారి దర్శనం జరిగితే చాలు అని కోట్లాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. మరి అలాంటిది మీరు స్వామివారి పాదసేవ చేసి స్వామివారిని స్పృశించేటటువంటి అవకాశం ఉంది మీకు. సో అలా స్పృశించేటటువంటి సందర్భంలో భక్తులు స్వామివారిని చూస్తేనే ముగ్ధ మనోహరంగా తన్మయత్వానికి లోనైపోతూ ఉంటారు. మరి మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? మాకు కూడా చెప్పలేని అనిర్వచమైన అనుభూతులు ఉంటాయి. అయితే స్వామివారికి పెద్దల దగ్గర నుంచి మనం చిన్ననాటి నుంచి ఈ యొక్క వైదిక కార్యక్రమాలు, ఈ యొక్క స్వామివారి సేవా కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి స్వామివారితో ఒక తండ్రికి, ఒక తాతయ్యతో ఉన్నటువంటి అనుబంధాన్ని మాకు ఏర్పడిపోతుంది. ఎంతున్నా స్వామివారిని మొట్టమొదటిసారి స్పృశించి స్వామివారి సేవ చేసేదానికి మన జీవితం అంకితం అవుతుందని మనం ప్రారంభం చేసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు
అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఇక్కడ ఉన్నారు. అంతటి గంభీరమైనటువంటి స్వామివారికి సేవ చేసుకునే శక్తిని స్వామివారే మాకు ప్రవేశించి మాకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి ప్రార్థన అంతా చేసుకోవాలని మన పెద్దవాళ్ళు మనకి ముందు నుంచి చెప్తారు. మేము కూడా ప్రత్యేకమైన వైఖానస ఆగమంలో కూడా మనకు ఆ విధానాన్నే చెప్పబడి ఉంది. స్వామివారి కైంకర్యానికి పోయేటప్పుడు మనకి ఏ విధంగా అయితే ఋషులందరూ కూడా మేము మీకు చేయలేమని అక్కడ విష్ణువు దగ్గర చెప్పారో, దానికి ప్రత్యామ్నాయంగా స్వామివారి యొక్క దివ్య శక్తి ద్వారా ఒకనో మునిందులు ఆవిర్భవించి వారి ద్వారా ఈ శాస్త్రాన్ని నిర్వర్తించి ఈ యొక్క ఆగమాన్ని మనం స్వామివారి ఆలయంలో జరపబడుతుంది. మేము కూడా అందులో లాగానే స్వామివారిని మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు చేసుకునే శక్తి మాకు ప్రసాదించాలా, మీ యొక్కకి ఎలాంటి లోటు లేకుండా మీ కైంకర్యాలు మీకు శ్రద్ధాలోపము, భక్తి లోపము, మంత్రలోపము, క్రియాలోపము ఇట్లాంటివి ఏవి చేసే ఇది లేకుండా మీరు మాలో ప్రవేశించి కైంకర్యాలు చేసుకోవాలని చెప్పి ప్రత్యేకమైన భగవతో బలైన, భగవతో వీర్యేన, భగవత తేజస, భగవత కర్మణ, భగవతానుగృహీతో, భగవతానుజ్ఞాతో, భగవంత్యాత్వ, భగవత్ కర్మ కరిష్యామి, మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు జరిపించుకోవాలనే స్వామివారి శరణాగతి పొంది ఈ యొక్క పాదసేవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత నుంచి ప్రతిరోజు స్వామివారి యొక్క స్వరూపాన్ని ఆత్మసూక్తంతో మీరు మాలో ప్రవేశించి మా ద్వారా మీ యొక్క ఈ మానవ జీవనం ద్వారా మీరు మీ యొక్క కైంకర్యాలు జరిపించుకోవాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ఇదంతా ఎన్నో కోట్ల పుణ్య ఫలితం వల్ల మాకు ఈ యొక్క అవకాశం లభించింది. ఇన్ని వేల కోట్ల జనాభాలో స్వామివారు మా యొక్క కుటుంబాలకి మాకు ఈ అవకాశాన్ని కల్పించడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావించి ఎంతో శ్రద్ధాభక్తులతోటి స్వామివారి కైంకర్యాలు, పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు, ఆగమోక్తంగా అనుసరించవలసిన విధానాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి మనం వాటి అన్నింటిలో తర్ఫీదయ్యి స్వామివారి సేవ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్వామివారిని ఒక తండ్రిగా, ఒక తాత, ఒక మనవడు ఇంత అనుబంధం ఉంటుంది అని మీరు అన్నారు. బయట చాలామంది చెబుతూ ఉంటారు, కొంతమంది తమకున్నటువంటి అనుభూతులను చెప్పే సందర్భంలో ఉదయం సమయంలో స్వామివారు ఒక బాలులా కనిపిస్తాడు, మధ్యాహ్నం సమయంలో మధ్య వయస్కుల్లా కనిపిస్తాడు, రాత్రి సమయంలో మీరు చెప్పినటువంటి ఒక తాతలా కనిపిస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా స్వామి అలాంటివి మీకేమన్నా ఉన్నాయా? అలా ఉంటుందండి. ఖచ్చితంగా మనకు శాస్త్రాల్లో కూడా అలాగే చెప్పబడింది. ఉదయం కూడా మనం స్వామివారికి ఒక పసిబిడ్డకి ఏ విధంగా అయితే తల్లి సేవలు చేస్తుందో ఆ విధంగా మనం స్వామివారిని నిద్ర నుంచి మేలుకొలిపి జాగ్రత్తగా స్వామివారికి పాద ప్రక్షాళనము, స్వామివారికి ఉపచారాలు సమర్పించి చక్కగా స్వామివారికి తోమాల సేవలు, అభిషేకాలు, మూలమూర్తికి ప్రతిరోజు అభిషేకాలు చేయలేం కాబట్టి మంత్రంతో స్వామివారికి సంప్రోక్షణలాగా మంత్రస్నానాన్ని చేయించడము, తర్వాత స్వామివారికి జరపవలసిన ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే ఉపచారాలు చేస్తుందో ఆ విధంగా స్వామివారికి ఉదయం ఈ ఉపచారాలు చేసిన తర్వాత మధ్యాహ్నం పూట స్వామివారు మధ్య వయస్కులాగా ఉంటారు, కొంచెం గంభీరంగా ఉంటారు. స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధన కూడా ఆ విధంగానే జరుగుతుంది. రాత్రిపూట తాతలాగా పెద్ద వయసులో స్వామివారు ఉంటారు. స్వామివారికి రాత్రి ఆ ఉపచారాలు సమర్పించిన తర్వాత ఏకాంత సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి పూజా కైంకర్యాలు పూర్తవుతాయి. ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో కూడా అదే విధంగా చెప్పబడింది. ఉదయం ఒక పసిపిల్లవానికి తల్లి ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా సేవలు అందించుకుంటూ స్వామివారికి బాలభోగం అంటే నైవేద్యం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఓకే. స్వామివారికి సంబంధించి అంటే స్వామివారి చాలా చాలా రకాలైనటువంటి అంశాలు జనబాహుల్యంలో ఉన్నాయి. ఏంటి అంటే స్వామివారి వెనక చెమట పడుతుందని చెప్పేసి, స్వామివారి పాదాలు మీరు స్పృశించిన సందర్భంలో అవి మెత్తగా ఉంటాయని చెప్పేసి, సో రకరకాలైన ఏవన్నీ వాస్తవాలే. అవన్నీ ఏదో వారికి స్వీయ అనుభవాలతోటి వారి స్వీయ జ్ఞానంతో అట్లా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ స్వామివారు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారు. శిలాస్వరూపంలాగానే స్వామివారి యొక్క దివ్యమైన ఆ విగ్రహంలో కూడా అటువంటి అనుభూతులే ఉంటాయి. కాకపోతే మనకి స్వామివారి సాక్షాత్తు వైకుంఠంలో నుంచి వచ్చారు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు మనం ఏ విధంగా భయభక్తులతో సేవ చేస్తామో ఆ విధమైన అనుభూతితోటి మనం సేవలు చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా స్వామివారికి చేసేటప్పుడు ఎలాంటి ఆపన్న సమర్పణలో కానీ గట్టిగా స్వామివారికి దెబ్బ తగిలినట్టు మనకి ఎడాపెడాగా స్పీడ్గా చేయడము, ఆ చేసేటప్పుడు ఏదన్నా తగిలించడము అట్లాంటివన్నీ లేకుండా పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అంత సున్నితంగా జాగ్రత్తగా చేస్తారో ఆ విధంగానే స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉంటాము. అయితే పాదాలు మెత్తగా ఉండడము, స్వామివారి వెనకాల చెమట పట్టడము, స్వామివారి వెనక శిరోజాలు ఉండడం, ఆ వెంట్రుకలన్నీ అని కొంత స్వామివారి వెనక పుష్పాలు కింద పడేస్తే అది ఒక బావిలాగా ఉంటుంది, అది ఎక్కడో పోయి తేలుతుంది. ఇవనేదన్నీ కూడా ఏదో కట్టుకథలు వారికి తోచిన విధంగా ప్రచారంలో ఉంటాయి. అట్లాంటివేమీ ఉండవు స్వామివారి ఆలయంలో. కాకపోతే స్వామివారికి కింద విరజా నది అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుందనేది మనకి శాస్త్రాల్లో ఉన్నది. తిరుమల క్షేత్రంలో కూడా ప్రత్యక్షంగా మనకు బంగారు బావిలో తీర్థం కూడా విరజా నది తీర్థమే.
అట్లాగే శ్రీవారి ఆలయంలో నైరుతి మూలలో కూడా ఒక బావి ఉన్నది. అక్కడ విరజా నది బావి అని ఇప్పటికీ పేరు ఉంది. ఆ విరజా నది ప్రవాహం అటు వెళ్తూ ఉంటుంది. గతంలో కొంచెం బాగా పైగా ఉండేది, ఇప్పుడు కొంచెం అడుక్కు వెళ్ళి ప్రవహిస్తూ ఉండి ఈ బావుల్లో అంతా కూడా స్వామివారి విరజా నది తీర్థంతో స్వామివారికి కైంకర్యాలు, అభిషేకాలు, అట్లాగే ప్రత్యేకంగా ఆకాశగంగా నుంచి ఆ తీర్థంతో కూడా స్వామివారికి ఆరాధనలు కూడా జరపబడుతూ ఉంటాయి. అంటే ఈ విరజా నది స్వామివారి పాదాల కింద ప్రవహిస్తుంది. ఆ ఘోష వినిపిస్తూ ఉంటుంది లోపల ఉన్న అర్చక స్వాములకి. గతంలో వినపడేది, పాత సేవ చేసుకునేటప్పుడు ఆ యొక్క విరజా అనేది ఘోష వినపడేదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం అయితే కొంచెం అడుక్కు వెళ్ళిన దానివల్ల మనకు అంత శబ్దం వినపడదు. కానీ ఆ విరజా అనేది ఉండబట్టే పుష్కరిణిలో స్వామివారి యొక్క పవిత్రంగా ఆ జలాలన్నీ ఉంటాయి. తర్వాత మనకి ఆ బావుల్లో అంతా విరజా నది నీళ్ళు వల్లే ఆ శుభ్రత, స్వచ్ఛత ఉంటుంది. ఇంకోటి స్వామివారికి చేసే కైంకర్యాలు అంటే ఎస్పెషల్లీ ఇప్పటికీ కూడా ఆయనకి పట్టు పరుపేసి, తర్వాత వచ్చేసి నులగ మంచం పెట్టి, కిందొచ్చేసి వెంగమాంబ హారతి, తర్వాత ఆయన మన పద కవితా పితామహులు అన్నమాచార్యుల వారి కీర్తన పాడుతుంటే ఆ సందర్భంలో ఆయన అవన్నీ కూడా వింటూ నిద్రలోకి మెల్లగా జారుకుంటారు అనేది వాస్తవేనా స్వామి? ఖచ్చితంగా ఇవన్నీ మనకి శాస్త్రము, సాంప్రదాయబద్ధంగా ఇక్కడ తిరుమల సాంప్రదాయంలో ఎంతోమంది స్వామివారిని అర్చించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారు ఉన్నారు. వారిలో వెంగమాంబ గారు, తరిగొండ వెంగమాంబ, తర్వాత అన్నమాచార్యుల వారు, రామానుజుల వారు, ఇట్లా ఎంతో సిద్ధ పురుషులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహంతో స్వామివారి సేవల్లో వారు కూడా నేటికి ఈ యొక్క స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొంటూ ఉంటారు. వారికి నిర్దేశించిన విధి విధానాలతోటి వారి కార్యక్రమాలతోటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారికి ఏకాంత సేవలో ప్రతిరోజు మూలమూర్తికి మనకు ఇట్లా పడుకోబెట్టే అవకాశం ఉండదు కాబట్టి, మనం ఆగమోక్తంగా వారిని ప్రతిష్ఠించాం కాబట్టి, వారిని కదల్చలేం కాబట్టి, వారికి ప్రత్యామ్నాయంగా భోగ శ్రీనివాసమూర్తి అనే ఒక వెండి బింబం ఉంటుంది. శ్రీ వైఖానస ఆగమంలో పంచబేరాలతోటి స్వామివారికి ఆరాధన శ్రేష్టమనేది మనకు ఆగమంలో చెప్పబడి ఉంది. మొట్టమొదటిగా మనకి మూల విరాట్గానే స్వామివారి ఈ భూలోకంలో ఆవిర్భవించారు. తర్వాత 6వ శతాబ్దం 7వ శతాబ్దం కాలంలో పల్లవ మహారాణి ఒక వెండి బింబాన్ని స్వామివారికి సమర్పించారు. ఆ వెండి బింబమే భోగ శ్రీనివాసమూర్తిగా సమస్త భోగాలు వారికే ప్రతిరోజు నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు మూలవర్లకు జరిగే అన్ని భోగాలు కూడా వారికి కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. మనకు రాత్రిపూట ఏకాంత సేవలో ఆ భోగ శ్రీనివాసమూర్తి వారిని మూలవర్లకు ప్రతినిధిగా నులక మంచము, తర్వాత దానిపైన పట్టు పాన్పును ఏర్పాటు చేసి ఆ పట్టు పాన్పు పైన ఒక పసిబిడ్డని ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టుగా ఆ భోగ శ్రీనివాసమూర్తి వారిని మనం ఆ బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేస్తాము. తర్వాత అన్నమయ్య వంశీకులు అన్నమాచార్యుల కీర్తన చేస్తూ ఉంటారు. తరిగొండ వెంగమాంబ గారి హారతితోటి ఈ యొక్క ఏకాంత సేవ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ ఏకాంత సేవలో కూడా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరాన్ని నైవేద్యంగా సమర్పించడము, పాలు, జీడిపప్పు, ద్రాక్ష, పండ్లు కలిపిన మిశ్రమాన్ని కూడా మనం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో మనకి ఏకాంత సేవ పూర్తవుతుంది. అంటే స్వామివారి ఏకాంత సేవ సందర్భంలో అక్కడ ఒక చాలా అంటే సుగంధ భరితమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక తాంబూలాన్ని అక్కడ పెడతారని చెప్పేసి, అలాగే బ్రహ్మ వచ్చి స్వామివారి పాదాలకి సేవ చేసుకుంటారు. రాత్రి సమయాల్లోని చెంబు నిండా నీళ్లు పెడతారని చెప్పేసి, తెల్లారి వెళ్ళేసరికి అవి డిస్టర్బ్ అయి ఉంటాయి, అంటే వాటి స్థానాలు మారి ఉంటాయని చెప్పేసి రకరకాలైన కథలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో జరిగాయి స్వామి. అదైతే మనకి తిరుమల ఆచార సాంప్రదాయాలు పురాణాల ప్రకారం అయితే సాక్షాత్తు మనం ఏకాంత సేవ తర్వాత చతుర్ముఖ బ్రహ్మదేవులు వారు వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారని, నేటికి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుంటూ ఆ స్వామివారికి ఆరాధన చేసే బ్రహ్మదేవుని కోసమై బ్రహ్మతీర్థము అని మనం పంచపాత్రలో తీర్థాన్ని సమర్పించడం జరుగుతుంది. మనం ఆలయం మూసివేసిన తర్వాత సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, దేవతామూర్తులు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడింది. ఆ విధానాన్ని నేటికి మనం కొనసాగిస్తూ ఉంటాము. ఆ యొక్క బ్రహ్మ చేసిన తిరువారాధన తీర్థాన్నే మనం సుప్రభాత సేవలో వచ్చే భక్తులకి తీర్థంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అందుకే సుప్రభాత సేవకు విశేషంగా అదొక ప్రత్యేకమైన స్వామివారి అనుగ్రహంగా భావిస్తూ ఉంటారు. మిగతా సమయాలలో మనం ఆరాధన చేసిన తీర్థాన్నే మనం నైవేద్యం తర్వాత భక్తులకి సాత్మరు పూర్తయిన తర్వాత వినియోగంలోకి తీసుకొస్తాము. నైవేద్యం కాకుండా ఈ తీర్థాన్ని సమర్పించడం అనేది ఈ బ్రహ్మదేవులు వారు చేసిన తీర్థం కాబట్టి ఆ తీర్థాన్ని సుప్రభాత సేవకు వచ్చిన భక్తులకు మాత్రమే ఆ తీర్థాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్వామి, అలాగే స్వామివారికి నివేదించే నివేదనలు కూడా అంటే స్వామివారు అజీర్ణం కాకుండా ఉండేందుకు కూడా
దానికి అనుబంధంగా ఉండేటటువంటి వస్తువులతో కొన్ని తయారు చేస్తారని, స్వామివారికి ఈజీగా జీర్ణం కావడానికి కొన్ని నైవేద్యాలు తయారు చేస్తారని చెప్పేసి, ఆ కాలాల్లో పెట్టేటటువంటి నైవేద్య కాలాల్లో పెట్టేటువంటి వాటికి ఒక సెపరేటు ఒక ఆగమ వ్యవస్థ ఉంది. నిజమేనా స్వామి ఇదంతా కూడా? ఇదంతా మనకు ఆగమాల్లో చెప్పబడిన విధంగానే స్వామివారికి ప్రసాదాల తయారీ దగ్గర నుంచి స్వామివారికి నైవేద్య కైంకర్య కార్యక్రమాలన్నీ జరపబడుతూ ఉంటాయి. స్వామివారికి అనునిత్యం మనకి మాతృప్రసాదంగా మొదట పెరుగన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెరుగన్నంలో వెన్న కలిపి ఆ యొక్క మాతృప్రసాదంగా భూలోకంలో మొదట స్వామివారు ఒకళ్ళు మాత దగ్గర స్వీకరించారని, ఆ మాతృప్రసాదంగా నేటికి మనకి గర్భాలయంలో మొట్టమొదటిగా వెండి గంగాళంలో ఆ మాతృప్రసాదాన్ని తీసుకొస్తారు. తర్వాత శుద్ధాన్నము స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈ బంగారు వాకిలికి మన కులశేఖరపడి బయట లోపల ఈ యొక్క మాతృప్రసాదమైనటువంటి మాత్ర ప్రసాదము, తర్వాత శుద్ధాన్నము, స్వామివారికి అతి ప్రీతిపాత్రమైనటువంటి వడ, లడ్డు, ఇతర విశేషమైన పర్వదినాలలో అప్పము, ప్రత్యేకమైన ప్రసాదాలన్నీ కూడా కులశేఖరపడి లోపలనే పెట్టి నైవేద్యం చేయడం జరుగుతుంది. కులశేఖరపడి బయట మనం మానవులైతే ఏ విధమైతే ఆహార పదార్థాలు ఉంటాయో ఆ విధంగా స్వామివారికి వండిన పదార్థాలు ఈ యొక్క కట్టు పొంగలి, కదంబము, తర్వాత పాయసము, దద్దోజనము, మిరియాలతోటి వాటితో తయారు చేసినటువంటి పొంగలి ఇత్యాది ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి విశేషంగా నిత్యం నైవేద్యంగా సమర్పించబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ప్రాచీన పుస్తకాలలో లిఖించబడి ఉన్న దిట్టాన్నంతా కూడా వాళ్ళు ముద్రించి ఆ యొక్క దిట్టం ప్రకారం ఈ పొంగలికి ఎంత మిరియాలు వేయాలి, ఎంత నెయ్యిని సమర్పించాలి, ఏ విధమైన ఇన్ని కేజీల అన్నంలో ఇంత కార్యక్రమాలు ఈ వస్తువులు వాడాలనేది అంతా కూడా మనకి దిట్టం అనేది ఒకటి ఉంది. ఆలయ దిట్టం ప్రకారమే స్వామివారికి ప్రసాదాలన్నీ కూడా శ్రీ వైష్ణవులు భక్తి శ్రద్ధలతోటి వారు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆ తయారైన ప్రసాదాన్ని స్వామివారికి మనం అన్న సూక్తాలు, ప్రత్యేకమైన సూక్తాలు పఠిస్తూ దానికి ప్రోక్షణ చేసి ఆ యొక్క పరిశుద్ధత పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అదే జీర్ణం కావడం కోసం ఒక నైవేద్యము, తర్వాత స్వామివారిని నిద్రపట్టడం కోసం మేవా లాంటి కొన్ని నైవేద్యాలు ఇస్తారు అంటారు. నిజంగా అది అందుకేనా స్వామి? అంటే స్వామివారు ఆరగింపు అట్లన్నీ తర్వాత కాదు, మనకి స్వామివారిని మనం మానవ స్వరూపంలో స్వామివారికి మనకు మానవులకు ఏ విధమైన కార్యక్రమాలు అయితే మనం ఉదయం నుంచి రాత్రి వరకు చేసుకుంటామో అదే విధమైన కార్యక్రమాలు మనం భూలోకంలో మానవులకు భక్తి శ్రద్ధలతో స్వామివారికి మానవులకు ఏ విధంగా అయితే అవసరాలు ఉంటాయో అవసరాల ప్రకారంగా స్వామివారికి నివేదనలు, స్వామివారికి స్నానం సమర్పించడము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఆ ప్రకారంలోనే స్వామివారికి ఈ యొక్క నిర్దేశించిన ప్రసాదాలన్నీ కూడా ఆయా సాంప్రదాయ అనుసరించి ఆ యొక్క ఆలయాల శక్తి పరిపుష్టితిని గురించి కూడా ఈ యొక్క ప్రసాదాలు ఉంటాయి. మామూలుగా అయితే ఆగమోక్తంగా శుద్ధాన్నం ఒకటి నైవేద్యం చేస్తే కూడా స్వామివారికి పరిపూర్ణంగా స్వీకరిస్తారు. కానీ ఇక్కడ వైభవంగా భక్తులందరూ స్వామివారికి అనేక రకాలైన ఈ యొక్క వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న మీదట ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా తయారు చేసే దిట్టాన్ని మనం ఏర్పరచుకొని ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఇట్లాంటి ప్రఖ్యాత దేవస్థానంలోనే ఇంత వైభవంగా ఇన్ని రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదన జరపడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని రకాల ప్రసాదాలు ఉన్నా కూడా స్వామివారి గర్భగుడిలోకి కేవలము మీరు చెప్పిన చప్పిడి మెతుకులు, ఐ మీన్ పెరుగు అది కలిపినటువంటి అన్నము, శుద్ధాన్నము, ఒక పగిలిపోయినటువంటి పెంకులో నివేదిస్తారు అనేది కూడా కొన్ని పుస్తకాలు. పగిలిపోయిన పెంకులో తోమని నివేదించడం పల్లాల అనేది వాడు. జరగదు. అది గతంలో ఎప్పుడు కూడా జరిగినట్టు తెలియదు కానివ్వండి. గతంలో పురాణాలకి మనకి ఇక్కడ సాంప్రదాయపరంగా కుమ్మరి వాళ్ళతో చేసిన కుండలు అవన్నీ కూడా వారేవాడు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా. ఇప్పుడు గంపల్లో మనకి తర్వాత కళ్యాణోత్సవాల్లో గంపల్లో ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ మొత్తము. ఆ కుండలో ప్రసాదం అనేది అప్పట్లో మనకి అర్చకులు దైవ భాగం కింద కొంత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు లోపల మనకి ఈ యొక్క సౌలభ్యాలు, కవర్లు ఇటువంటివన్నీ లేవు. ఇస్తరాకుల్లో కట్టుకుంటే అవంతా నెయ్యి కారి కింద అవుతాయని చెప్పి ఒక కుండని 2 భాగాలుగా చేసి అందులో 3 అరలుగా ఇస్తరాకులు అడ్డం పెట్టి దాంట్లో స్వామివారి ప్రసాదాలకు సంబంధించిన మాత్ర ప్రసాదము, దద్దోజనము, ఈ కదంబము ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా మనం తీసుకెళ్తూ ఉండేది అనేది గతంలో జరుగుతూ ఉండేది. ఇప్పుడంతా కూడా కొంచెం దాన్ని మనం వేరే రకంగా తీసుకొని భక్తులకు వినియోగం చేయడం జరుగుతూ ఉంది. స్వామివారికి నిత్యం దర్బారు జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు, ఆయనకు ఉన్నటువంటి జాతక ఫలాలు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, తిథి, వార ఫలాలు ఇవన్నీ కూడా చెబుతారు. తర్వాత మీరంతా కూడా ఆయన్ని నిత్యైశ్వర్యో భవ అని చెప్పేసి స్వామివారిని దీవిస్తారు. సో ఇదంతా కూడా జరిగేదేనా స్వామి నిత్యం? ఇవన్నీ ప్రతిరోజు మనకి స్వామివారికి తోమాల సేవ అనంతరం బంగారు వాకిలి లోపల ఒక మహారాజు చక్రవర్తికి
ఈ ప్రపంచానికంతా కూడా చక్రవర్తిగా స్వామివారు ఉంటారు. ఈ భూమండలానికి అధిపతిగా ఉన్నారు. అటువంటి చక్రవర్తికి రాజోపచారాలు సమర్పించడం అనేది మనకి ఈ యొక్క సాంప్రదాయాల్లో ఉన్నది. తిరుమల క్షేత్రంలో కూడా దర్బారు శ్రీనివాసమూర్తి వారిని బంగారు సింహాసనం పైన వేంచేపు చేయడము, వారికి సుగంధ పరిమళమైన ధూపాలన్నీ సమర్పించడము, రాజోపచారాల కింద ప్రత్యేకమైన ఉపచారాలన్నీ స్వామివారికి మంత్రయుక్తంగా సమర్పించడము, తర్వాత శ్రీవారికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన ఆదాయ వివరాలన్నీ కూడా స్వామివారికి తెలియపరచడము, ఆలయంలో ఏదన్నా విశేష కైంకర్యాలు ఉంటే ఈరోజు ఈ విశేషమైన ఉత్సవాలు ఉన్నాయి, రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నదని స్వామివారికి మనం విన్నవించుకోవడం, ఆయన అనుజ్ఞ తీసుకోవడం, తర్వాత బ్రాహ్మణులు అనేవాళ్ళు ఈ యొక్క స్వామివారికి ఆశీర్వచనం చేయడం అనే కార్యక్రమం కూడా స్వామివారి యొక్క మంత్రపరంగా ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరపబడుతూ ఉంటాయి. ఓకే స్వామి. ఫైనల్‌గా స్వామివారికి సంబంధించి చేసేటటువంటి పూజలు, కైంకర్యాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే స్వామివారి అర్చామూర్తికి ప్రతిరోజు కూడా 11 టన్నుల విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయి స్వామివారికి. ఒక చిన్న పద్మపీఠం మీద స్వామివారు ఉన్నారు. అయినా సరే ఈ పచ్చకర్పూరం పెడితే ఏదైనా సరే ఒక విగ్రహానికి, ఆ విగ్రహంలో ఎంతో కొంత మార్పు కనిపిస్తది. కానీ స్వామివారిలో మాత్రం అలాంటి మార్పు కనిపించకుండా స్వామివారి నామం కావచ్చు, తర్వాత ఇక్కడ ఆ గడ్డం దగ్గర పెట్టేటటువంటి అది కావచ్చు. సో ఇన్ని పెట్టినా సరే స్వామివారిలో ఎలాంటి మార్పు రావట్లేదు. అంటే అసలు స్వామివారు ఏంటి అసలు? ఆ విగ్రహం ఏంటి? అనేటటువంటి ఒక అనుభూతి చాలా మందిలో ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మీకేమన్నా? అయితే మనం గతంలో చెప్పుకున్నట్టు సాక్షాత్తు శాలిగ్రామ శిలా స్వరూపంగా స్వామివారు ఆవిర్భవించారు. స్వామివారు ఆవిర్భవించేటప్పుడు భూలోకంలో ఏ రకంగా అయితే ఉన్నారో అదే విధంగానే స్వామివారు అర్చావతార శాలిగ్రామ శిలా స్వరూపంగా మారిపోయారు. స్వామివారు కిరీటాన్ని ధరించి ఉన్నారు, స్వర్ణ యజ్ఞోపవీతాన్ని పెట్టుకొని ఉన్నారు. ఆ ఆవిర్భవించిన టయానికి స్వామివారికి భుజాలకు ఇరువైపులో నాగాభరణాలు ధరించి ఉన్నారు, స్వర్ణ యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నారు, అట్లాగే ఉత్తర దోవతి ధరించి ఉన్నారు స్వామివారు. తర్వాత కాలికి మెట్టెలు, అందెలు, పాగడాలు, తర్వాత గోళ్ళకి చేతులకంతా కూడా ఉంగరాలు ధరించి స్వామివారి శిలాస్వరూపంగా మారారు కాబట్టి ఆ స్వరూపం అట్లాగే ఉంటుంది. ఇదంతా శాలిగ్రామ శిలాస్వరూపంగా అపురూపమైన శిలాస్వరూపాలు, దివ్య శక్తిమంతమైన శిలాస్వరూపం అది. అందువల్లే ఆ శిలకి ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి పూజలు జరుగుతూ ఉన్నా కానీ, ఇన్ని ప్రళయాలు వచ్చినా కానీ శిలాస్వరూపం అట్లాగే ఉన్నదంటే అది శాలిగ్రామ శిలాస్వరూపము. అత్యంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క తిరుమల ప్రదేశం అంతా కూడా అత్యంత శక్తివంతమైన ప్రదేశము. ఎందుకంటే సాక్షాత్తు వైకుంఠంలో స్వామివారు క్రీడాద్రి పర్వతాల్లో విహరిస్తూ ఉంటారు. ఈ భూలోకంలో స్వామివారు ఆవిర్భవించాలనుకున్నప్పుడు శ్రీ వరాహ స్వామివారు భూలోకానికి అధిపతిగా ఉంటారు. ఈ భూమండలం అంతా కూడా సముద్రంలో కలిసిపోయి జల ప్రళయాలు వస్తాయి. మనకి ఆగమంలో పంచాంగంలో నిర్వచించిన ప్రకారం ఒక యుగం అంతమైపోయేటప్పుడు విపరీతమైన అగ్నివర్షం కురుస్తుంది. తర్వాత విపరీతమైన ధారలతోటి, పెద్ద పెద్ద ధారలతోటి వర్షాన్ని కురిపించి ఈ భూమండలం అంతా కూడా సముద్రం అడుగులోకి వెళ్ళిపోతుంది. తర్వాత యుగం పూర్తి అయిపోతుంది అన్నది మనకి పురాణాల ద్వారా, పంచాంగం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ యొక్క యుగం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా జీవ సృష్టి, మళ్ళా ఈ యొక్క భూమండలాన్ని సృష్టి చేయాలంటే శ్రీ వరాహస్వామి వారు ఈ యొక్క భూమండలాన్ని సృష్టించారు కాబట్టి ఆది వరాహస్వామిగా, ఆది వరాహ క్షేత్రంగానే మన తిరుమల ప్రసిద్ధికి ఎక్కింది. ఈ ఆది వరాహ క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించాలనుకున్నప్పుడు వరాహస్వామివారి అనుమతితోటి వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలని గరుత్మంతులు వారు తీసుకొచ్చి ఈ భూలోకంలో ప్రతిష్ఠించినట్లు, ఆ యొక్క పర్వతాలలోనే స్వామివారు ఆవిర్భవించినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందువల్లే ఈ దివ్యమైన పర్వతాలంతా కూడా అనిర్వచ్యమైన అదృశ్యమైన శక్తి ఆవహించి ఉంటుంది. తిరుమల క్షేత్రంలో కింద అడుగుపెట్ట పాదాల మండపం దగ్గర అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ దివ్యమైన తరంగాలన్నీ కూడా దివ్యమైన శక్తిని మనం ఆస్వాదించవచ్చు. గతంలో అసలు స్వామివారు ఎవరు? జటాజుటాలు ఉన్నాయి, శివుడా? లేకపోతే నాగాభరణాలు ఉన్నాయి, కుమారస్వామి? శక్తి స్వరూపమా? లేకపోతే బుద్ధుడా? సో ఇలా రకరకాలైనటువంటి వాదోపవాదాలు జరిగినప్పుడు శ్రీమాన్ రామానుజాచార్యుల వారు వచ్చి ఒక ఇష్టాగోష్ఠి పెట్టి స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి నిర్దేశించారని. నిజంగా జటాజూటాలు, నాగాభరణాలు ఇవన్నీ స్వామివారికి ఉండేయన స్వామి వాస్తవంగా? మామూలు చక్రవర్తులకి గత కాలంలో మన సాంప్రదాయంలో కూడా పూర్వకాలంలో అందరూ విరజాలుగా ఉండేది. భుజాల వరకు మనకి వెంట్రుకలు ఉండేవి, క్లేశాలు. చక్రవర్తులు కూడా అట్లాగే ఉండేది. కిరీటం పెట్టుకున్నాక వెనకాల భుజాల వరకు స్వామివారికి విరజాలు ఉంటాయి, ఈ వెంట్రుకలు. ఆ విధంగానే స్వామివారి శిలాస్వరూపంలో కూడా ఆ విధంగానే కిరీటం ధరించి ఉంటారు. వెనకాల ఆ యొక్క శిరోజాలన్నీ కూడా శిలల రూపంలోకి మారిపోయి ఉంటాయి. స్వామివారికి ఈ యొక్క ఆభరణాలు ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించిన విధంగానే యజ్ఞోపవీతము,
అందులో వక్షస్థలంలో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారు కూడా వ్యూహలక్ష్మి స్వరూపంలో వేంచేసి ఉంటారు. మనం శుక్రవారం నాడు ఈ అభిషేకంలో ఈ నిజరూప దర్శనం స్వామివారి శిలా స్వరూపాన్ని దర్శించుకునే క్రమంలో ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ యొక్క వక్షస్థలంలో అమ్మవారు ఉంది కాబట్టి ఈ స్వామివారు శ్రీ వైష్ణవ మతానికి చెందిన శ్రీ విష్ణు స్వరూపమే అన్నది ఆ రామానుజుల వారు అక్కట్లో ఎందుకో ఆ కాలంలో కొంచెం ఇవన్నీ వాదోపవాదాలు జరిగాయి. తర్వాత ఈ యొక్క మనకి తర్క వితర్కాలు జరిగిన తర్వాత అప్పట్లో ఇది శ్రీ విష్ణు స్వరూపం అనే నిరూపితమయ్యి ఆనాటి నుంచి కూడా స్వామివారికి విశేషంగా మనకు పూర్వకాలం నుంచి కూడా శుక్రవారం నాడే అభిషేకం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారు ప్రాధాన్యంగా మనకి విశేషంగా శుక్రవారం నాడు అభిషేకాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కాలంలో ఇవన్నిటినీ నిర్దేశించి సాక్షాత్తు విష్ణు స్వరూపమే స్వామివారు అర్చావతార స్వరూపంగా శాలిగ్రామ స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. ఇవన్నిటి కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అట్లాగే మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క తిరుమల శిలల యొక్క వయసు నిర్ధారించడంలోది అనేక కోట్ల సంవత్సరాల ముందు ఇవన్నీ కూడా ఈ శిలలు ఏర్పడినవని చెప్పేసి వారు కూడా నిర్ధారించి శిలాతోరణంలో వాళ్ళు ఒక సర్టిఫై చేయడం కూడా జరిగింది. ఈ తిరుమలగిరిలో ఉండే శిలలన్నీ కూడా ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదని కూడా వారు నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి పురాణాలకి మనకి సమన్వయం కుదురుతున్నది కాబట్టి ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపము శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనేది మనకి అప్పట్లో పెద్దవాళ్ళంతా కూడా రామానుజులు ఇతర ప్రఖ్యాతమైన వాళ్ళందరూ కూడా చేరి నిర్ధారించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ స్వామివారిలో పంచబేరాలు మీరు చెప్పారు. సో ఉగ్ర శ్రీనివాసం మూర్తిని గతంలో మనం మలయప్ప స్వామికి ముందు వారిని చూసేవాళ్ళం అని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత స్వామివారి చాలా రకాలైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. స్వామివారు ఆ, ఆ, ఒక గ్రామం తగలబడిపోవడము, సూర్యోదయం తర్వాత స్వామివారి గ్రామోత్సవం నిర్వహించిన సందర్భంలో, అలాగే తర్వాత స్వామివారు ఒక పుట్టలో మలయప్ప నేటి కోనలో దొరకడము. సో వీటితో పాటు స్వామివారికి సంబంధించి సేవించినటువంటి వాళ్ళలో చాలామంది అన్యమతస్తులు కూడా గతంలో ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో దాని మీద ఎక్కువగా జరుగుతుంది. కానీ చాలామంది భక్తి విశ్వాసాలతో, అంటే ఈరోజు కొంతమంది, అంటే నేను మీతో మాట్లాడకూడదు, సో ఇక్కడ స్వామివారి సేవలో ఉంటూ కూడా అన్యమతాన్ని అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటే, గతంలో అన్యమతస్తులు స్వామివారి సేవలో 1-2 శతాబ్దాల్లో కూడా ఉన్నారు అనేసి కూడా చరిత్ర చెప్తుంది. నిజమేనా స్వామి? ఖచ్చితంగా పూర్వకాలంలో రాజులు ఎంతోమంది మహారాజులు కూడా స్వామివారిని ఆ విధంగానే సేవించుకున్నారు. శ్రీరంగనాథుడి విషయంలో కూడా మనకి చరిత్రలో ఆ విధానాన్ని తెలుస్తుంది. ఇక్కడ కూడా మనకి నేటికి కూడా అనేక మంది ముస్లిం భక్తులు కూడా స్వామివారిని కులదైవంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దానికి ముఖ్యంగా సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు 90వ దశకం 80వ సంవత్సరాల ప్రాంతంలో స్వామివారికి స్వర్ణ పుష్పాలను తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది. నేటికి కూడా మనం అష్టదళ పాద పద్మారాధన కింద ఆ స్వర్ణ పుష్ప సేవని ప్రతి మంగళవారం నాడు నిర్వహిస్తున్నాము. అది సయ్యద్ మీరా అనే ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి సమర్పించారు. కాబట్టి అట్లా అన్య మతస్థులకు చెందిన వారు కూడా స్వామివారి పైన అచంచ విశ్వాసంతో స్వామివారికి ఎన్నో సేవలు చేసుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ముస్లిం రాణి కూడా ఎవరో ఒక బంగారం గంగాళం అప్పట్లో సమర్పించారని, వాటితోటి బంగారు గంగాళం నుంచి అభిషేకం చేసేటటువంటి పరిస్థితి ఉందని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. అది ఉండొచ్చు, చరిత్రలో అట్లా కూడా చాలామంది స్వామివారికి సేవలు చేసుకున్నారు. సో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఇప్పటికి కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత కేవలం ఈ కైసిక ద్వాదశి రోజు మాత్రమే బయటకు వస్తుంది. సంవత్సరంలో ఒక్కరోజు కౌశిక ద్వాదశి సూర్యోదయ పూర్వం 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆస్థానం అయిపోయినాక గర్భాలయంలో వేంచేస్తారు. తిరిగి సంవత్సరం వరకు స్వామివారి ఉగ్ర శ్రీనివాసమూర్తి బయట రారు. ఆ ప్రాచీన సాంప్రదాయంలో అది జరిగిన సంఘటనలను బట్టి అప్పుడు ఏదో ఉపద్రవాలు జరిగినాయని చెప్పి తర్వాత స్వామివారికి స్వప్నంలో కనపడే మలయప్ప కోనలో ఈ యొక్క స్వరూపం ఉంది, దానికి మీరు అర్చించండి, ఇవన్నీ తొలగిపోతాయని చెప్పడము. తర్వాత మలయప్ప కోనలో శ్రీ మలయప్ప స్వామివారి ఉభయ దేవులతో విగ్రహాలు లభించడం. తర్వాత ఉత్సవమూర్తిగా శ్రీ మలయప్ప స్వామివారికి మనం ఉత్సవాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు విశేషంగా జరిపించడం జరుగుతుంది. ఆనాటి నుంచి అట్లాంటి ఉపద్రవాలు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతోటి తిరుమల క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోట్లాది మంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు స్వామివారికి ఇక్కడ అనంతాల వారు గాయం ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అది కనిపిస్తుందా స్వామి మీకు అది తీసి పెట్టేటప్పుడు? మనకి అదేం కనపడదు. స్వామివారికి అది శిలాస్వరూపంలో అప్పుడు జరిగిందని మనకి కొంచెం ఆ పురాణాలు ఇక్కడ స్థానిక సాంప్రదాయాలను అనుసరించి కథల్లో ఉన్నాయి. స్వామివారికి అక్కడ గెడ్డం పట్టు తీసేసినాక మామూలు మనకి ఈ యొక్క గెడ్డం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అదంతా ఆరిపోయి ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మనం నేటికి కూడా మనం గెడ్డం పట్టుని ప్రతిరోజు స్వామివారికి అలంకారంగా అక్కడ పెట్టడం జరుగుతూ ఉన్నది.
స్వామివారు పెళ్లికి తీసుకున్న అప్పు కుబేర పత్రం మన దగ్గర ఇంకా ఉంది అంటారు. అది ఉందని అంటారు గానీ, అది కరెక్ట్‌గా మనకి తెలీదు. మ్యూజియంలో ఎక్కడో పెట్టారని అంటారు. ఇదివరకు వరాహస్వామి గుడిలో ఉండేది ఆ కుబేర పత్రం అని. అవును. కానీ కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నట్టు, కలియుగాంతం వరకు ఈ అప్పుకు వడ్డీ కడుతున్నట్లు, కట్టాలని వాడు ఒడంబడిక ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి పురాణాల్లో అయితే స్పష్టంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తిరుమల శ్రీవారి క్షేత్రంలో నిత్యం జరిగేటటువంటి పూజలు కావచ్చు, అంతేకాకుండా కైంకర్యాలతో పాటు స్వామివారి చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలని మనకు వేణుగోపాల్ దీక్షితులు గారు చెప్పడం జరిగింది. సో స్వామివారి గురించి వింటూ ఉంటే అసలు తెలియనటువంటి ఒక అనుభూతిలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో స్వామివారి లిప్తపాటు దర్శనం చేసుకునేటటువంటి భక్తులకే స్వామిని చూస్తే ఒక రకమైనటువంటి అనుభూతి లభిస్తూ ఉంటుంది. అలాంటిది స్వామివారి పాదసేవ చేస్తూ, స్వామివారికి నిత్య కైంకర్యాలను అవలంబిస్తూ, ఉపచారాలు చేస్తూ, స్వామివారికి ఒక బిడ్డలాగా ఉండేటటువంటి వీరి అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.